మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సెల్బే మొబైల్స్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. హలో నవీన గారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెల్బే మొబైల్స్ ప్రైవేట్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, సాఫ్ట్వేర్లో ఇప్పుడు ఒక కొత్త భయం కలుగుతుంది. అదేంటంటే మీకు తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. సాఫ్ట్వేరే కాదు, అటు మన ఫార్మింగ్లో చూసుకున్నా కూడా ఇప్పుడు అంతా కూడా అదే నడుస్తుంది, ట్రెండ్ కూడా. అసలు మరి ఈ సాఫ్ట్వేర్ మామూలుగా అంటాం కదా, బిందాజ్ లైఫ్ వాళ్ళది, ఏముంది హ్యాపీగా టూ డేస్ హాలిడేస్ వస్తాయి, వీకెండ్లో మంచి శాలరీస్ వస్తాయి అంటారు. కొంతమందిని టచ్ చేస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగమా తొక్క అంటారు కొంతమంది. మా కష్టాలు మీకు ఏం తెలుసు అంటారు. అసలు ఆ కొత్త భయం అనేది ఎలా ఉంది ఏంటి అంటే మీ అనాలిసిస్లో ఏం చెప్తారు సార్? సాఫ్ట్వేర్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. వినడానికి సాఫ్ట్గా ఉంటుంది, చేయడానికి మాత్రం సాఫ్ట్గా ఉండదంటారు. యా ఏసీలో కూర్చొని పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి చెమటలు వస్తూ ఉంటాయి. ఓకే, జనరల్గా ఎలా ఉంటుంది, ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే మనకి సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటారు. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సేల్స్ అండ్ మార్కెటింగ్ తీసుకోవడానికి భయపడుతుంటారు పిల్లలు. ఎందుకంటే టార్గెట్స్ అదొక అపోహ. నేను బిజినెస్ స్కూల్స్కి వెళ్ళి టీచ్ చేస్తూ ఉంటాను కదా, వాళ్ళు మీరు ఏ స్పెషలైజేషన్ తీసుకుంటారు మీ ఫ్యూచర్లో అంటే వాళ్ళు సేల్స్ కాకుండా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఒక రాంగ్ అజంప్షన్ ఏంటంటే టార్గెట్స్ సేల్స్కి ఉంటాయి, వేరే ఫంక్షన్స్కు టార్గెట్స్ ఉంటాయని కాదు. ప్రతి ఫంక్షన్కి టార్గెట్ ఉంటుంది. హెచ్ఆర్ ఫంక్షన్ తీసుకుంటే హెచ్ఆర్ రిక్రూట్మెంట్స్, హెచ్ఆర్ పీపుల్ రిటెన్షన్ రిలేటెడ్ టార్గెట్స్ ఉంటాయి. ఫైనాన్స్ తీసుకుంటే కనుక ప్రాఫిటబిలిటీ టార్గెట్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్ టార్గెట్స్, ఇట్లా ఏ ఫంక్షన్కైనా టార్గెట్ లేకుండా పనిచేయడం అనేది ఏ కంపెనీకి సాధ్యం కాదు. సిమిలర్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకుంటే కూడా వాళ్ళకి డెడ్ లైన్స్ ఉంటాయి, వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు వాళ్ళకి. ఓకే, ఆ క్లయింట్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావడం కొరకు వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ను ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ తయారు చేయడం కొరకు, సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తయారు చేయాలి, చేయడం కొరకు వాళ్ళకి ఇంకా ఇట్ విల్ బిన్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్. ఓకే, ఆ ప్రాజెక్ట్స్ ఆ టైమ్ లైన్స్లో వాళ్ళు మీట్ అవుతూ క్లయింట్స్కి సబ్మిట్ చేయాలి. ఇట్స్ వెరీ వెరీ బిగ్ ప్రాసెస్. కాబట్టి డెఫినెట్గా దే విల్ ఆల్సో వర్క్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో కాబట్టి సాఫ్ట్వేర్ అనే కాదు, ఏ రంగం తీసుకున్న టార్గెట్స్ ఉంటాయి. సో కమింగ్ టు స్పెసిఫిక్ టు సాఫ్ట్వేర్ అంటే కనుక డెఫినెట్లీ ఒకటి ఏంటంటే దీంట్లో సాఫ్ట్వేర్లో ఇంకొక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే ఇట్స్ ఎవర్ ఎవాల్వింగ్ ఇండస్ట్రీ, అంటే వెరీ డైనమిక్ ఇన్ నేచర్. సేల్స్ ఉందనుకోండి, మళ్ళీ నా ప్రొఫెషన్కి వస్తున్నాను. సేల్స్ అనేది ఒక మొబైల్ ఫోన్ అమ్మాలన్నా అదే సేమ్ స్కిల్, ఒక టీవీ నమ్మాలన్నా అదే సేమ్ సెల్లింగ్ స్కిల్ ఉంటుంది, ఇంకా వేరే ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలన్న సెల్లింగ్స్ అంటే బేసిక్స్ అవే ఉంటాయి. ప్రాబబ్లీ సెల్లింగ్ ప్యాటర్న్ ఎదుటిగా ఉన్న కస్టమర్ బట్టి సెల్లింగ్ స్కిల్, సెల్లింగ్ స్టోరీ మార్చి చెప్తాం. కానీ ఈ టెక్నాలజీలో, సాఫ్ట్వేర్లో రోజుకొక టెక్నాలజీ. మా చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ మై స్టూడెంట్ లైఫ్, వెన్ ఐ వాజ్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్, కోబాల్, C++ ఏవో మాట్లాడేవాళ్ళు. ఈరోజు వస్తే మా పిల్లలను పట్టుకుంటే పైథాన్లు అంటారు, లేకపోతే ఇంకేమంటారు, జావాలు, అవన్నీ అవుట్డేట్ అయిపోయి రోజుకొక కొత్త కోర్స్. బికాస్ టెక్నాలజీ ఈజ్ ఎవాల్వింగ్ సో ర్యాపిడ్లీ. కాబట్టి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటారో దే షుడ్ కీప్ ఆన్ అప్డేటింగ్ ఎవ్రీడే. ఇప్పుడు డాక్టర్స్ ఉంటారు చూడండి, డాక్టర్స్ ఎందుకంటే రోజుకొక కొత్త రోగం వస్తున్నది, రోజుకొక కొత్త వ్యాధి వస్తుంది. ఆ కొత్త వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనుక్కోవడం కొరకు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు రోజు పుస్తకాలు చదువుతుంటారు. సిమిలర్లీ సాఫ్ట్వేర్లో కూడా అప్డేట్ అవుతున్న రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా వీళ్ళు ప్రోడక్ట్స్ డెవలప్ చేయడం కోసం ప్రతిరోజు చదువుకోవాల్సిందే, ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే టెక్నాలజీ. సో దాంట్లో భాగంగానే ఆ ర్యాపిడ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లోనే ఈరోజు వచ్చింది మనకు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటి? కృత్రిమ మేధస్సు. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈరోజు లాస్ట్ టైం నేను, ఇఫ్ యూ రిమెంబర్, మనం ఒక ఎపిసోడ్ చేసాము మెటా ఏఐ గురించి మాట్లాడితే, మిస్టేక్లో మనము ఒకలా చూస్తే కనుక అన్ని అవే వీడియోస్ వస్తుంటాయి. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమవుతుందంటే ఈ రోబోటిక్ అంటే టెక్నాలజీ వెర్షన్ 5.0 అంటారు దీన్ని. ఓకే, మనకి ఈ అడ్వాన్స్మెంట్ లోపల ఏమవుతుందంటే టెక్నాలజీ యొక్క ఆబ్జెక్టివ్ ఏముంటుంది కంపెనీస్ కంటే, దే వాంట్ టు కట్ ది కాస్ట్ అండ్ మ్యాన్ పవర్. ఒకసారి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చేసే పనిని ఒక మెషిన్ చేసింది అనుకోండి, మనిషికి ప్రతి నెల శాలరీ ఇవ్వాలి. మెషిన్కి ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే మళ్ళీ దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ లేదు.
దాని కొరకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యూమన్ ఎర్రర్స్ అవాయిడ్ చేసే స్కోప్ ఉంది టెక్నాలజీ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే. కాబట్టి ఈ టైప్ ఆఫ్ చేంజ్ చూస్తున్నాం మనం, అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ. రీసెంట్గా మా మేనేజ్మెంట్ చైనాకి వెళ్ళారు. చైనా వాళ్ళది ఎంఐ వాళ్ళ మీటింగ్ వెళ్ళినప్పుడు దే వెంట్ టు షియోమి మొబైల్ హ్యాండ్సెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. వాళ్ళు 6 సెకండ్కి ఒక ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాళ్ళు. అండ్ దే ఆల్సో వెంట్ టు దేర్ ఈవీ ఫ్యాక్టరీ. అదొక ఐ థింక్ ఇట్స్ 1,00,000 square feet బిగ్గర్ దాన్ దట్ సైజ్ ఫ్యాక్టరీ. దాంట్లో బాడీ మ్యానుఫ్యాక్చర్ అంటే బాడీ షేప్ అంతా అయ్యే వరకు ఉన్న ఆ యూనిట్ లోపల నాట్ ఈవెన్ అ సింగిల్ మ్యాన్ పవర్ ఉన్నాడు అక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బై రోబోటిక్స్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఎవిడెంట్ దట్ కంపెనీస్ వాంట్ టు అడాప్ట్ ద టెక్నాలజీ సో దట్ ఒకటి హ్యూమన్ ఎర్రర్స్ తగ్గిపోతాయి, రెండో రికరింగ్ కాస్ట్ తగ్గిపోతున్న ఒక కాన్సెప్ట్ లోపల టెక్నాలజీ మీద ఇలా డెవలప్మెంట్ వస్తున్నాయి. సో ఈ అడ్వాన్స్మెంట్ లోపల మరి ఈ సాఫ్ట్వేర్ ఇంజిన్ ఇలా తట్టుకోవాలి. ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఏఐ ఉంది, లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఉంది టెక్నాలజీలో, కానీ ఏఐ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఎన్ఐ అంటాను. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బట్ ఏఐని డామినేట్ చేసేదే న్యాచురల్ ఇంటెలిజెన్స్, మన బ్రెయిన్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మార్నింగ్ నేను ఎవరికి చెప్తా ఉంటుంది, ఐ వాంట్ టు ట్రావెల్ టు సమ్వేర్. నా దగ్గర ఒక మంచి పోర్షే కార్ ఉంది, వెరీ కంఫర్టబుల్ కార్, లగ్జరియస్ కార్, హ్యాపీగా కూర్చుంటే సింహం సరదాగా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఐ హ్యావ్ ఏ టూల్ ఇన్ ప్లేస్ టు యూజ్, బట్ ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్ ఇట్. ఉపయోగం ఉందేమన్నా? లేదు. అప్పుడు ఏం చేయాలి? అని ఇంకో డ్రైవర్ హైర్ చేసుకోవాలి, లేదంటే ఇంకో డ్రైవర్ హైర్ చేసుకుంటే డ్రైవర్ లీడ్ అనుకోండి సపోజ్. సో బేసికల్గా వై ఐఎమ్ టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్ అంటే ఇవన్నీ కూడా మన గ్రోత్కు ఉపయోగపడే టూల్స్. ఏఐ కానివ్వండి, లేకపోతే ఇంకా రేపు ఇంకేమైనా రావచ్చు. ఇవి ఏమున్నా కూడా మన ఎన్ఐ వాటిని డామినేట్ చేయాలి, మన నేషనల్ ఇంటెలిజెన్స్ డామినేట్ చేయాలి. చేస్తేనే ఆ టూల్స్ని మనం వాడుకుంటాము. అండ్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ ద గ్రోత్ ఎనేబులర్స్ ఓన్లీ. దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. వాటిని వాడుకోవడం కొరకు మనము ఏ రకంగా వాటిని సద్వినియోగం చేసుకుంటాం, మోర్ ఎఫెక్టివ్ వాడుకుంటాం లోపల అనే ప్రాసెస్ లోపల మనం ఎఫర్ట్ పెడుతూ ఉండాలి. అంటే సార్ ఇప్పుడు ఏఐ వచ్చి అన్నిటిని బంద్ చేసేస్తుందా అంటే ఏం చెప్తారు సార్? అంటే మనం స్టార్టింగ్లో అనుకున్నట్టుగా ఫార్మింగ్, ఇప్పుడు వ్యవసాయంలో చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ మెషిన్సే వాడుతున్నారు కదా. రమేప ఇంకా వ్యవసాయం అనేది కూడా కొంచెం కనిపించకుండా పోతుందేమో అనిపిస్తుంది. అంత మెషిన్ వచ్చేసింది మొత్తం అంతా కూడా. వ్యవసాయం కనిపించకూడదు కాదు, రైతులు కనిపించకుండా పోతారు. అది మీ క్వశ్చన్. సి ఐ విల్ టెల్ యూ నవీన్ గారు, ఇప్పుడు ఏమైందంటే ప్రతిదీ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఓకే, మనకి ఇంతకుముందు హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళాలంటే 12 hours ట్రైన్లో వందే భారత్ వచ్చింది, 5 గంటలు ప్రయాణం చేస్తున్నాం అంటే ఫాస్ట్. ఓకే, క్విక్. ఇంతకుముందు నేను ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేయాలంటే 2 days వచ్చేది. అమెజాన్ ప్రైమ్ వచ్చింది, వాడు 1 day చేశాడు. ఇప్పుడు అన్ని క్విక్ కామర్స్, 10 minutes జెప్టో అంటారా, లేకపోతే బ్లింకిట్ అంటారా. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. స్పీడ్, క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ. కాబట్టి టెక్నాలజీ యూజ్ చేస్తే ఫార్మింగ్లో కూడా, ఇప్పుడు ఆ ఫార్మింగ్ లోపల కూడా మనకు క్వాలిటేటివ్ అవుట్పుట్ రావాలి. ఆ క్వాలిటేటివ్ అవుట్పుట్ రావాలి అండ్ విత్ ఇన్ స్టిపులేట్ టైం రావాలి కనుక టెక్నాలజీ వాడాలి. దానివల్ల నష్టం ఏమి లేదు. ఇప్పుడు టెక్నాలజీ ఎలా అయితే అడ్వాన్స్ వస్తుందో ప్రపంచ దేశాల లోపల, ఆ ప్రకారంగా మనం కూడా అడాప్ట్ చేసుకోకపోతే మనం వెనుకబడిపోతాం. ఇప్పుడు మనకి కంపల్సరీ కావాల్సింది అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఉంటే మనకి వీ విల్ హ్యావ్ అవర్ హెల్తీ ఫుడ్ అండ్ వీ ఆల్సో ఎక్స్పోర్ట్ టు ఎర్న్ ఫారిన్ రిజర్వ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ కావాలంటే అది ఫార్మింగ్ రంగమా, ఎడ్యుకేషన్ రంగమా, హెల్త్ రంగమా, ఏ రంగం తీసుకున్నా కూడా టెక్నాలజీని మనము అడాప్ట్ చేసుకోవాల్సింది. అక్కడితో అయిపోలే. ఈరోజు నేను అడాప్ట్ చేసుకున్నాను సరిపోవాలి. ఈరోజు ఏఐ వచ్చింది, రేపు ఇంకోటి వస్తుండొచ్చు, రేపు ఇంకోటి వస్తుండొచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా, కస్టమర్ యొక్క అవసరాలకు అనుగుణంగా ఎటువంటి టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే. దాంట్లో చెడు లేదనట్లా, కానీ చెడును పక్కన పెట్టి దాంట్లో మంచిని తీసుకొని ముందుకు పోవాల్సిందే. దేర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ ఇట్. సో ఓవరాల్గా ఏం చెప్తారు మీరు? అంటే సాఫ్ట్వేర్ వల్ల భయపడాల్సిన అవసరం లేదు, ఏఐ వచ్చి రీప్లేస్ చేస్తుంది మా జాబ్స్, అంటే 100 మంది చేసే పని కూడా ఒక్క ఏ రోబో చేసేస్తుందని అంటున్నారు కదా, మరి భయపడాల్సిన అవసరం లేదు? అస్సలు లేదండి. దిస్ ఈజ్ ఎ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఎనేబులర్. ఏఐ ఈజ్ అన్ ఎంప్లాయ్మెంట్ ఎనేబులర్. కానీ ఒకటి ఉంది ఇంట్లో ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరోజు ఒక ఎంప్లాయీ ఒక నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, ఒక పని చేసి సంపాదిస్తున్నాడు అనుకోండి. ఒక 5 years తర్వాత ఏమవుతుందంటే
ఆ ₹1,00,000 సంపాదించడం కొరకు ఆ ఎంప్లాయీ ఒక 5 పనులు చేయాల్సి వస్తుంది. డిఫరెంట్ ఫంక్షన్స్లో పనిచేయాల్సి వస్తుంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో పని, అంటే దిస్ ఈజ్ కాల్డ్ మల్టీ టాస్కింగ్. కాబట్టి ఏఐతో ఉద్యోగాలకు పోవండి. ఉద్యోగాలు ఎప్పుడు వెళ్తాయంటే మనము మన కేపబిలిటీస్ బిల్డ్ చేసుకోకపోతే, మనము మన స్కిల్స్ పెంచుకోకపోతే, మనము అప్డేట్ కాకపోతే ఉద్యోగాలు పోతాయి. సో మళ్ళీ ఒకసారి ట్రంప్ దగ్గరికి వస్తున్నాను నేను. ఓకే, ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు మీరు ఇందాక ఒక వీడియో చెప్పారు, టాలెంట్ ఉన్న వాళ్ళనే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు. ఇంతమంది అవసరం లేదు మనకి, ఇంతమంది చాలు, ఈ వర్క్ ఇంతమంది చేసి సరిపోతుంది. ట్రంప్ ఇంపాక్ట్ కూడా ఈ సాఫ్ట్వేర్ పైన ఎలా ఉండబోతుంది అంటారు? ట్రంప్ ఒకసారి కనుక ఆయన లైఫ్ స్టైల్ చూస్తే కనుక, అంటే ఇప్పుడు నేను చెప్పట్లేదు, ఆయన చైల్డ్హుడ్ డేస్ నుండి ఆయన బిజినెస్లో గ్రో అవుతూ ఒక దేశానికి అంటే అగ్ర రాజ్యానికి ప్రెసిడెంట్ ఏంటంటే ఆయన లైఫ్ స్టైల్ని, ఆయన గ్రోయింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక చాలా చాలా యూనో గొప్పగా ఉంటుంది. అండ్ ఈజ్ వెరీ అగ్రెసివ్ పర్సనాలిటీ. వాళ్ళ కంపెనీస్ అంటే ట్రంప్ రేట్ కంపెనీస్, వాళ్ళ ప్రాపర్టీస్ అక్రాస్ ద వరల్డ్ ఉన్నాయి. ఓకే, వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్ పాయింట్ అంటే హీ ఈజ్ ఎ గ్రోత్ ఓరియంటెడ్ మైండ్. ఓకే, హీ ఈజ్ ఎ గ్రోత్ ఓరియంటెడ్ పర్సనాలిటీ అండ్ హీ వాంట్స్ టు హ్యావ్ దట్ కంట్రీ డామినెన్స్, యుఎస్ కంట్రీ డామినెన్స్ అనేది హీ వాంట్స్ టు హ్యావ్ దట్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే హీ వాంట్స్ టు ఎన్ష్యూర్ ద సెక్యూరిటీ ఆఫ్ దిస్ యుఎస్ సిటిజన్స్. బట్ అంటే ఒక బిజినెస్ కమ్యూనిటీలో అంత పెద్దగా ఎదిగిన ఆ వ్యక్తి కేవలం మా యుఎస్ సిటిజన్స్ కంట్రీ ప్రొటెక్షన్ కొరకు, సెక్యూరిటీ కొరకు, లేకపోతే వాళ్ళ వెల్ఫేర్ కొరకు నేను టెక్నాలజీని దూరం చేస్తాను లేకపోతే అని ఆలోచన చేయడం. ఈ విల్ నాట్ టేక్ సచ్ డెసిషన్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద కంట్రీ గ్రోత్. ఈ విల్ డెఫినెట్లీ వెల్కమ్ ది టెక్నాలజీ గ్రోత్, he will encourage technology growth. Recently చెప్పాడు ఆయన ఒక క్యాంపెయిన్లో చెప్తుండే, he wants to encourage, he wants to give more incentives to the companies who are going to benefit the US అంటున్నాడు. కాబట్టి డెఫినెట్గా he is going to encourage, whether it is ట్రంప్ ఉన్నారా, మోడీ ఉన్నారా, ఇంకెవరున్నారా, టెక్నాలజీతో మాత్రం ప్రతి ఒక్కరు కలుపుకొని టెక్నాలజీని వాళ్ళు కూడా డెవలప్ చేసుకొని ముందుకు పోవాల్సిందండి. సో ఏదేమైనా కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ మనం కూడా అందిపుచ్చుకోవాలని అంటున్నారు. అబ్సల్యూట్లీ, దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దట్. 100% టెక్నాలజీని మనము అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకోవడం ఒక్కటే కాదండి, అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.